నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోతున్నాం పోకెమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బిఎల్సీని మరియు ఈరోజు ఎపిసోడ్లో మనం జిమ్ లీడర్ ఫ్యాంటీనాని డిఫీట్ చేయబోతున్నాం అనమాట. మరియు గాయస్, మన ఈ గేమ్ ప్లేని మీరు స్టార్టింగ్ కానించి చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్ కానించి ఈ గేమ్ ప్లే చూడొచ్చు. స్టోరీ బాగుంటుంది, చూడండి. మరియు గాయస్, వాచ్మ్యాన్ ఏమంటుందంటే జిమ్ లీడర్ కాన్సర్ట్ హాల్లో ఉందంట, మన జిమ్లో లేదంట. సో కాన్సర్ట్ హాల్కి పదండి. సో వాడు వాచ్మెన్ కాదు గాయస్, యాక్చువల్గా ఉత్తగానే అన్న అన్ని వాచ్మెన్ అని. పాపం వాడింటే సస్తాడు. మరియు గాయస్, మన మమ్మీ ఎదురైంది సడన్గా. మరియు మన మమ్మీ మనకి గ్లిటర్ పౌడర్ ఇచ్చింది పోకెమాన్స్కి అద్దమని. ఇది కాన్సర్ట్ చేసే ముందు అద్దితే బాగుంటుందంట. మీరు టుక్సీడో అంట, ఏమో తెలీదు, దాని గురించి తర్వాత చూద్దాం. మనం ఎట్లాగో కాన్సర్ట్స్లో పార్టిసిపేట్ చేయంలేండి. సో ఇదిగోండి జిమ్ లీడర్ ఫ్యాంటీనా. సో చలో పదండి. జిమ్ లీడర్ మనతోటి మాట్లాడేసింది. ఏదో తను కూడా కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిందంట. పార్టిసిపేట్ చేసి వచ్చేసినట్టుంది, అందుకే జిమ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో గెలిచిందో లేదో తెలియదు కానీ వదిలేయండి, దాని గురించి మనకు అవసరం లేదు. ఫస్ట్ అయితే జిమ్లోకి వెళ్దాం. మరియు వీడు వాచ్మెన్ కాదు గాయస్, జిమ్ ఇన్స్ట్రక్టర్. అంటే ఇది ఏ టైప్ జిమ్ మరియు జిమ్ పజిల్ ఎలా ఉంటుందో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాడు. మరియు గాయస్, నేను లోపల జిమ్ ట్రైనర్స్ అందరినీ డిఫీట్ చేసుకొని వస్తాను. మరి గాయస్, నేను జిమ్ ట్రైనర్స్ అందరినీ డిఫీట్ చేశాను, మరియు పజిల్ కూడా సాల్వ్ చేశాను. సో పజిల్ ఏంటంటే, ఇక్కడ బ్లూ కలర్ టైల్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ టైర్ మీద ఏ సింబల్ అవుతుందో ఆ డోర్ నుంచి వెళ్ళాలి. ఆ డోర్ సింబల్ చూసుకొని వెళ్ళాలి. ఆ సింబల్ ఉన్న కాడి నుంచి వెళ్తేనే మనం నెక్స్ట్ డోర్కి వెళ్ళొచ్చు. సో అట్లా బ్లూ టైల్ వెతుక్కోవాలి ఫస్ట్. బ్లూ టైల్ వెతికిన తర్వాత ఆ రెడ్ టైల్ ఏ సింబల్ ఉంటుందో సేమ్ సింబల్ ఉండాలి రెండు. అప్పుడే మీరు నెక్స్ట్ డోర్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక డబల్ రింగ్ సింబల్ ఉంది. సో మనం ఇప్పుడు డబల్ రింగ్ డోర్ని వెతకాలి. సో డబల్ రింగ్ సింబల్ ఉన్న డోర్ని వెతకాలి. ఆ డోర్ నుంచి మాత్రమే మనం నెక్స్ట్ డోర్కి వెళ్ళొచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ సన్ సింబల్ ఉంది. సో ఇదేనా, చూడండి. ఓకే, ఇదే గాయస్, డబల్ రింగ్ సింబల్ ఉన్నది. సో గాయస్, మనం జిమ్ లీడర్ ఫ్యాంటీనా దగ్గర దాకా వచ్చేసాం. మరియు మనం ఇప్పుడు జిమ్ లీడర్ ఫ్యాంటీనాని డిఫీట్ చేద్దాం పదండి. మరియు గాయస్, గోస్ట్ టైప్స్ని కౌంటర్ చేయడానికి నా దగ్గర పెద్ద స్పెషల్ పోకెమాన్ అనేం లేదు. కాకపోతే బైట్ మూవ్ ఉంది, మన రెండు పోకెమాన్స్ దగ్గర ఉంది బైట్ మూవ్. బైట్ అనేది డార్క్ టైప్ మూవ్, మరియు ఆ డార్క్ టైప్ మూవ్ అనేది గోస్ట్ టైప్ మీద సూపర్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో బైట్ మూవ్నే వాడదాం మనం. ఆ రాక్ స్మాష్ నుంచి తీసేయాలి గాయస్, అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొత్త మూవ్ వచ్చినప్పుడు అనవసరంగా ట్యాగెడ్ మూవ్ని తీసేయాల్సి వచ్చింది ఆ రాక్ స్మాష్ అట్లా. సో పదండి, మనం తర్వాత తీసేసుకుందాంలే. ఓకే, జిమ్ లీడర్ రిస్టోర్ చేసుకుంది అనమాట. సో నో ప్రాబ్లం, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఎట్లాగా అఫ్కోర్స్ మనం దాన్ని డిఫీట్ చేయబోతున్నాం, ఎందుకంటే దానికంటే కొంచెం ఎక్కువ స్పీడ్ ఉన్నాం మనం, అందుకే. సో డిస్కల్ని అయితే డిఫీట్ చేసేసాం. ఇప్పుడు తన ఏస్ పోకెమాన్ వస్తుంది, మిస్ మేజియస్. సో మనం మిస్ మేజియస్ కోసం మన ఏస్ పోకెమాన్ని కూడా వాడదాం. అంటే లియోన్ అనేది మన ఏస్ పోకెమాన్ అనమాట, మరియు మిస్ మేజియస్ తన ఏస్ పోకెమాన్ అనమాట. అరే గాయస్, కన్ఫ్యూజ్ అయితే స్టార్ట్ చేసింది. నాకు అన్నిటికంటే చిరాకు ఇట్లాంటి కన్ఫ్యూజ్ అయితేంది, స్లీప్ అయితేంది, ప్యారలైజ్ అవుతుంది, ఇట్లాంటివి చాలా చిరాకు గాయస్. ఎందుకంటే ఆ బ్యాటిల్ మొత్తం చికాకు ఉంటుంది గాయస్ ఎంతైనా. మళ్ళీ ఓకే, షాడో బాల్ వాడింది, చూద్దాం ఎంత డ్యామేజ్ ఉంటుందో. షాడో బాల్ పవర్ఫుల్ మూవీ గాయస్, బాగానే డ్యామేజ్ చేసింది. ఓకే, మన లియోన్ కన్ఫ్యూజ్ అయినా కానీ దాని మీదనే మిస్ మేజెస్ మీదనే అటాక్ చేసింది. అరే గాయస్, ఈ బెర్రీ ఒకటి. ఓకే, బెర్రీ వల్ల మనకంటే తనకే ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే ఒకవేళ బెర్రీ లేదనుకోండి, సూపర్ పొజిషన్ వాడి మొత్తం పైదంకా హీల్ చేసుకుంటుంది. ఒక బెర్రీ వల్ల ఓన్లీ సగం వరకే హీల్ చేసింది. ఓకే, మంచిది, స్నాప్డ్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలా వద్దా నాకు అర్థం కావట్లేదు. మెగా డ్రైన్, ఓకే నో ప్రాబ్లం, రిస్క్ తీసుకుందాం. ఓకే, మనం మెగా డ్రైన్ వాడినాం, ఎందుకంటే మెగా డ్రైన్ వల్ల మనకి హీల్ అవుతుంది, తన డ్యామేజ్ కూడా అవుతుంది, తనకు కూడా డ్యామేజ్ అవుతుంది. అపోనెంట్ పోకెమాన్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ మనకు కూడా హీల్ అవుతుంది. కాకపోతే ఎక్కువ హీల్ కాలే గాయస్, కాబట్టి ఖచ్చితంగా మనం సూపర్ పోషన్ వాడాల్సిందే. ఎందుకంటే ఆ మిస్ మేజర్స్ దగ్గర సైబీమ్ అట్లాంటి సైకిక్ అటాక్స్ ఉన్నాయి గాయస్. మరియు మన పైర్ ఒక పాయిజన్ టైప్, కాబట్టి సైకిక్ అటాక్స్ సూపర్ ఎఫెక్టివ్ ఉంటాయి. చూసారా, సైకిక్ అటాక్స్ సూపర్ ఎఫెక్టివ్ ఉంటాయి మన పైర్ మీద, కాబట్టి అది తట్టుకోలేదు. కాబట్టి లియోన్నే ఉంచుకోవాలి మనం. లియోన్ ఉంచుకోవాలంటే మనం సూపర్ పొషన్ వాడాల్సిందే అఫ్కోర్స్. గాయస్, ఈ ఒక్క అటాక్ తోటి తను అవుట్ అయితే బాగుంటుంది. ఓకే ఓకే, అమ్మయ్య గాయస్, మిస్ మేజర్స్ని మనం డిఫీట్ చేసాం, కాకపోతే చాలా కష్టపడి.
నో ప్రాబ్లం. తన ఏస్ పొకిమాన్కి ఈ మాత్రం కష్టపడాలండి. ఓకే, హంటర్ వస్తుంది. లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే హంటర్ దగ్గర ఏమి సైకిక్ అటాక్స్ ఏం లేవు కాబట్టి మన పైర్ని ఈజీగానే గెలవచ్చు పైర్ని వాడి. ఎందుకంటే పైర్ దగ్గర కూడా బయట అటాక్ ఉంది గాయస్. మరియు హంటర్ డిఫెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. సో డైరెక్ట్ బయట అటాక్ వాడదాం గాయస్. జూ బ్యాట్, క్రో బ్యాట్ కొంచెం వీకే గాయస్. కాకపోతే క్రో బ్యాట్ అంటే దీని థర్డ్ ఎవల్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది గాయస్. సో ఓకే, సకర్ పంచ్ వాడింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లాగో డిఫీట్ చేయబోతున్నాం. మరియు తను లాస్ట్ పోకీమాన్ యొక్క కొంచెం హెచ్పి దగ్గర ఉంచుకొని నన్ను సరెండర్ అవ్వమంటుంది గాయస్. అర్థం కాలే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏందో. సో ఓకే, మనం ఎట్లయితే అని తన్ని డిఫీట్ చేసేసాం. మరియు మనకి ప్రైజ్ మనీ కూడా వచ్చింది. సో గాయస్, ఫ్యాంటినా మనకి రిలీజ్ బ్యాచ్ ఇచ్చింది. దాంతోపాటే మనకి TM65 షాడో క్లా కూడా ఇచ్చింది. సో గాయస్, ఇక్కడ పక్కనే ఒక షార్ట్ కట్ ఉంది బయటికి వెళ్ళడానికి. సో మనం షార్ట్ కట్ వాడుకోవచ్చు. సో మరి గాయస్, మన నెక్స్ట్ ఎపిసోడ్ని కూడా ఎంత ఎర్లీ కావాలంటే అంత ఎర్లీ రావడానికి ట్రై చేస్తాను. మరి మర్చిపోకండి, గేమ్ని స్టార్టింగ్గానే చూడండి, లేకుంటే అర్థం కాదు మీకు. చాలా బాగుంటుంది గేమ్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. మరి ఈ రోజుకి ఇంతే గాయస్. థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.